నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాయలసీమ సాగునీటి రంగంలో నవశకం కూటమి ప్రభుత్వమే సీమకు శ్రీరామ రక్ష అని సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే సీమ దశ మారింది. రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయలసీమ ప్రాజెక్టులపై గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది అని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తెలియజేశారు. చారిత్రాత్మక కేటాయింపులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 19 నెలల్లోనే సీమ ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు 3,780 కోట్లతో కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించిన ఘనత చంద్రబాబు నాయుడిది అని అన్నారు. జగన్ రెడ్డి ద్రోహం కృష్ణా జలాల విషయంలో సీమ హక్కులను తాకట్టు పెట్టి 102 ప్రాజెక్టులను రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. విజన్ 2026 గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడమే మా లక్ష్యం. ఎన్టీఆర్ గారు పునాది వేస్తే చంద్రబాబు ప్రాజెక్టులను పరుగులు తీయిస్తున్నారు. రాయలసీమ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్. నిజంగా ఈ ఐదేళ్లలో రాయలసీమ ద్రోహం చేసి మళ్ళీ నేడు తీర్చలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ. నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది. నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం. గుండ్రేవుల, వేదవతి, RDS, BT ప్రాజెక్టు లాంటి 102 రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం ఎందుకు ఫ్రీ క్లోజ్ చేసింది, ఎందుకు రద్దు చేసింది? గత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల మన బడ్జెట్లో రాయలసీమ కోసం 2,000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలి. రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 100ల కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది చావుకు ఎవరు కారణమయ్యారు? మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. దాని మీద మీకు సమాధానం చెప్తే బాగుంటుంది. అంద్రీనీవా కెనాల్లో 1,700 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 3,500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు? జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడంలో ఇది జనాలకు కూడా అర్థం కావాలి. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు. అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నం చేయలేదు, అనుమతులు సాధించలేదు. రాయలసీమ లిఫ్ట్పై NTT స్టే విధిస్తే జగన్ 4 ఏళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు. తన గురువు కేసీఆర్తో రాయలసీమ లిఫ్ట్ను ఎందుకు ఒప్పించలేకపోయారో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా? ప్రాజెక్టు ముసుగులో కమిషన్లు దండుకోవడం, ప్రాంతీయ చిచ్చు పెట్టి తమ దోపిడీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి కేసీఆర్ జగన్ కలిసి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? మచ్చుమర్రి ప్రాజెక్ట్ మొదటి దశ 13 పంపులను 2017లో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు 3 TMCలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మచ్చుమర్రిని పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణం పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ధి జరిగి ఉండేది. NTT కూడా స్టే విధించేది కాదు. కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు? మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టును ఇది హంద్రీనీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు, నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగగా అనుసంధానించబడినది.
798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది. కానీ ఎందుకు జగన్ చేయలేదు? చంద్రబాబు పేరు వస్తుందని మచ్చుమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా? కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మచ్చుమర్రి పంపులు నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా? కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు 36 కోట్లు ఎందుకు కేటాయించలేదు? పంచ్పూల్లో శ్రీశైలం ప్రధాన డ్యామ్ ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు. విచారణ నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరమని బ్రిజేష్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు తీరని నష్టం చేసింది వాస్తవం కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు 20,000 కోట్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖర్చు పెట్టారు. నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 20,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 2014-19లో 12,011 కోట్లు ఖర్చు చేసి ఈ 19 నెలల కాలంలో కేవలం 19 నెలల కాలంలో 8,000 కోట్లు ఖర్చు చేశారు రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్. అంద్రీనీవాకు 3,870 కోట్లు ఖర్చు చేసి 3,500 సీమ జిల్లాల రైతులకు లబ్ధి చేకూర్చింది నిజం కాదా? 190 రోజుల్లోనే దాదాపు 40 టీఎంసీ నీటిని అంద్రీనీవా ద్వారా తరలించి రికార్డు సృష్టించారు తెలుగు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి ముందు చూపుతో నేడు సీమలోని ప్రాజెక్టులలో 366 టీఎంసీలో నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉంటే దాంట్లో 400 చిల్లర టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం ఉంటే 366 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగినాం. డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ ప్రారంభించి అనంతపురంలో దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపాం. దానికి ప్రధానమంత్రి గారు కూడా అనంతపురాన్ని భారతదేశంలో డ్రిప్ ఇరిగేషన్లో మన సీఎం గారిని అభినందించడం కూడా జరిగింది. జగన్ హయాంలో ₹1 కూడా సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతులకు ఇవ్వలేదు. గోరుకల్లుకు 50 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు 203 కోట్లు, అలగనూరుకు 36 కోట్లు నిధులు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. రాయలసీమలను హార్టికల్చర్ హబ్గా, డ్రోన్ హబ్గా, సోలార్ హబ్గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 5,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండేది నిజం కాదా? చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారి కృషి వల్ల ఇప్పటికే రాయలసీమకు 4.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 2 లక్షల ఉద్యోగాలు సీమ యువతకు రాబోతున్నాయి. జనం దృష్టిని మరలించేదానికి రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. రాయలసీమ ద్రోహి కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో అంత ఘన విజయం ఇచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి 2019-2024 పరిపాలన చూసి వాళ్ళ పరిపాలన నచ్చక రైతులు, ప్రజలు అందరూ కలగలిసి వాళ్ళని 11 సీట్ల కిందికి దిగజార్చాలి. సీమలో సిరి సంపదలు పండించడానికి కూటమి ప్రభుత్వం ఎంతో పనిచేస్తుంది. పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటరీలో సహా నేటి రాయలసీమ ప్రాజెక్టులలో 80% మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్మించినవే. రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రన్న. రాయలసీమకు ఎవరన్నా ద్రోహం చేశారని మీరు మాట్లాడేట్లయితే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసింది. దాదాపు 19 నెలల చంద్రబాబు పాలనలో 8,000 కోట్ల రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు. 3,780 కోట్ల ఖర్చు చేసి అంద్రీనీవా పనులు పూర్తి చేసినారు. దాదాపు 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించారు. టీఎంసీ 464 టీఎంసీల నిల్వ ఉంటే మనకు దగ్గర 366 టీఎంసీలు ఈరోజు మన రాయలసీమ ప్రాజెక్టులలో కానీ, చెరువులలో కానీ నీటిని నిల్వ చేసి రైతులకు రాబోయే ఎండాకాలంలో కూడా నీటి సమస్య రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తగా చెరువులన్నీ ఫిల్ చేశారు. రాయలసీమ 1983లోనే ఎన్టీఆర్ గారు రాయలసీమను కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చర్యలు ప్రారంభిస్తే ఆ లక్ష్యాన్ని చంద్రబాబు గారు ప్రాజెక్టులు రూపకల్పన చేసి అమలు చేశారు. తెలుగంగ ప్రాజెక్ట్, అంద్రీనిజ స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి,
వెలుగోడు రిజర్వాయర్, కేసీ కెనాల్, ఎన్ఆర్బిసి, అవ్వకు, బ్రహ్మసాగర్ వంటి ప్రతి ప్రాజెక్టు వెనుక ఎన్టీఆర్, చంద్రబాబు గారి సంకల్పం, నిబద్ధత కనిపిస్తాయి. నిజంగా ఈరోజు 17 మేజర్ రిజర్వాయర్లు, 39 మీడియం రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 12,141, మొత్తం 464 టీఎంసీల సామర్థ్యం గల మన ప్రాజెక్టులకు కానీ చెరువులకు కానీ ఈరోజు 366 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకొని ఉన్నాం. రాబోయే కాలంలో రైతులకు, ప్రజలకు తాగునీటి సౌకర్యం కానీ, వ్యవసాయం కోసం కొత్త నీరు కానీ ఇబ్బంది రాకుండా ముందు చూపుతో మన కూటమి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకునింది. ఆ రోజు వైఎస్ఆర్ గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ రాసి రైతుల గొంతుకొస్తే అప్పర్ భద్ర నిర్మిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. కృష్ణా జిల్లాలో 1512 టీఎంసీల నీటిని కేసీఆర్తో ఒప్పించి సంతకం చేయించిన చంద్రబాబు సాధిస్తే సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపుపై డిమాండ్ చేస్తుందంటే గత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే, ధోరణి వల్లే ఈరోజు మనకి ఇన్ని సమస్యలు అవుతున్నాయి. ఎన్నో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా 3,825 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి 900 కోట్ల మట్టి పన్నులు చేసుకుని బిల్లులు చేయించుకున్నారు. 2020లో ఎన్జీటీ ఆదేశాలతో పన్నులు నిలిచిపోయాయి. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్లో నిజంగా చాలా సిగ్గుచేటు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు చేశారు. ఈరోజు వాళ్ళు 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 8,000 కోట్లు ఖర్చు చేస్తే ఈరోజు వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చాలా ద్రోహం. వాళ్ళ స్వార్థం కోసం ప్రాజెక్టులకు ఉండే ఇసుకని ఎత్తేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే 4 ఏళ్ల కాలంలో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునింది లేదు. దాని పునర్నిర్మాణానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే. 39 మంది ప్రాణాలు పోయినాయి. అలగనూరు బ్యారేజీ జలాశయం గట్టు కింది కుంగిపోతే సెప్టెంబర్ 2021 నుండి నీరు విడుదల ఆపివేయబడింది. గాలేరు నగరి ప్రాజెక్టు కీలకమైన గోరుకల్లు జలాశయం నిర్వహణ ప్రమాదంలో పడింది. 5 సంవత్సరాల్లో ₹1 కూడా జగన్ రెడ్డి విడుదల చేయలేదు. అవుకు జలాశయ నిర్వహణను కూడా గాలి వదిలేశారు. ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతో తుంగభద్ర డ్యాం 19వ క్రెస్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారు చొరవతో క్రాష్ ప్రోగ్రామ్ లాగా పనులు చేసి కేవలం 5 రోజుల్లో గేట్లను మరమ్మతు చేయించారు. ఈ చర్య ద్వారా సుమారు 40 టీఎంసీల నీటిని కాపాడగలిగాం. ప్రస్తుతం తుంగభద్ర క్రెస్ట్ గేట్ల రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పనులు 54.42 కోట్లతో కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం గోదావరి సముద్రంలో కలిసిపోతున్న 3,000 టీఎంసీల నీటిలో 2,000 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా రాయలసీమలో శాశ్వత అవసరాలను తీర్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. బొల్లాలపల్లి జలాశయానికి 173 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉండి రాయలసీమ భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా రాయలసీమకు రతనాల సీఏ చేయడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం దాదాపు రాష్ట్ర స్థాయిలో